రంగస్థలం అంటే వినోదమే కాదు, అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్భవించిన పోరాటాలకు చైతన్య యుద్ధ క్షేత్రం. స్వాతంత్ర సంగ్రామంలోనే కాదు, ప్రాంతీయ పోరాటాల్లోనూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో రంగస్థలం విజయం సాధించింది. అంతటి చారిత్రక నేపథ్యం ఉన్న రంగస్థల నాటకాలు నేటి భారీ బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్ల నీడల్లో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. రంగస్థలానికి కళారంగులద్ది పునర్వైభవం తెచ్చేందుకు కొందరు కళాకారులు శ్రమిస్తున్నారు. కోట్లాది హిందువుల మనస్సులో నిలిచిపోయిన పౌరాణిక నాటకాలను దేశ విదేశాల్లోనూ ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పురాణాల్లో తనకంటూ స్థానం ఏర్పరచుకున్న రామాయణ గాథ నాటకంగా పాకిస్తాన్ గెడ్డపై ప్రదర్శితమవుతోంది. కరాచీ నగరంలో ఓ నాటక బృందం ఈ భారతీయ ఇతిహాసాన్ని కళ్లకు కట్టింది. ఇందులోని కళాకారులందరూ పాకిస్తానీయులే. రామాయణ నాటకానికి పాకిస్తాన్లో స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్కు చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాకు నాటక రంగంపై ఉన్న మక్కువ కారణంగా ఆ దేశంలో రామాయణం గాథ ప్రదర్శితమవుతోంది. థియేటర్ ఆర్ట్స్తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన వీరు మరికొందరితో కలిసి మౌజ్ అనే ఓ నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత నవంబర్లోనూ ది సెకండ్ ఫ్లోర్ పేరిట ఉన్న ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు. దానికి మంచి ఆదరణ రావడంతో పాటు పాక్ నాటక రంగంలోనే ఓ మైలురాయిగా నిలిచింది. దీంతో మరిన్ని హంగులు జోడించిన ఈ బృందం కృత్రిమ మేధ సాయంతో వేదికను రంగులమయంగా మార్చారు.